ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనములు. ఈ ఉదయకాలంలో కలువరి కృపాసనం మీదకు మిమ్మల్ని ఆహ్వానించుచున్నాను. సంఖ్యాకాండం 22వ అధ్యాయము 38వ వచనంలో, అందుకు బిలాము, ఇదిగో నీ ఎద్దకు వచ్చి తిని అయిననేమి, నీ ఏదైనాను చెప్పుటకు నాకు శక్తి కలదా? దేవుడు నా నోట పలికించే మాటే పలికిదనని బాలాకుతో చెప్పాను. బిలాము బాలాకు రాజు ఇచ్చే ఘనత కోసం, బహుమానం కోసం ఆశపడి వెళ్తున్నప్పుడు దేవుని దూత మార్గమధ్యంలో అతనిని అడ్డుకొని గాడిద ద్వారా అతని కన్నులకు వెలుగునిచ్చి దూతగా అక్కడ నిలిచిందని గ్రహింపులోనికి తీసుకుని వచ్చి మాట్లాడినప్పుడు, నువ్వు వెళ్ళవచ్చును, కానీ నేను చెప్పు మాట తప్ప వేరే ఏది కూడా పలకకూడదు అన్నప్పుడు, అప్పుడు బాలాకు రాజుతో బిలాము చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. కొన్నిసార్లు మన నేత్రాశకు లోపడి, జీవకుటుంబానికి లోపడి మనం కొన్ని కార్యాలు దేవునికి వ్యతిరేకంగా చేయాలని ఆశపడవచ్చు. కానీ దేవుడు ప్రేమ కలిగిన వాడు కాబట్టి ఆయన తన రూపులోనికి మార్చుకోవడానికి కొన్నిసార్లు మనలను శిక్షించవచ్చు. కానీ అది ఆయన నీతి మార్గంలో నడిపించడానికి కానీ, మనలను మేలు కలిగినట్లుగా జీవింప చేయడానికి కానీ మరి ఒక ఉద్దేశం కాదని తెలుసుకోవాలని ప్రభు పేరిట నేను మనం చేయించున్నాను. ఆమేన్.